సార్ అంతే ఏం లేదు. సంతోషంగా ఉన్నారా? 26,000 డబ్బులు వచ్చినాయి. మీ చేతి నుంచి ఏం డబ్బు ఖర్చు కదా. ఎవరమ్మా ఇచ్చింది? చంద్రబాబు నాయుడు. సంతోషమే కదా. ప్రభుత్వం బాగానే ఉంది కదా పనితీరు. అలాగే తల్లికి బదులు డబ్బులు పడినాయా గవర్నమెంట్? చిన్నపిల్లలు లేవా? ఓకే సార్. పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? నీకు వయసు నీకు వస్తాను సరే. ఇద్దరిలో ఒకరికి వచ్చింది. ఒకరికి వస్తా ఇద్దరికి రాదు. ప్రతి ఎవరికి కూడా ఎన్నేళ్ళైంది పోయి? 15 ఏళ్ళైందా? సచివాలయంలోకి వచ్చి గ్యాస్ వచ్చింది. పెన్షన్ ఎవరికైనా వస్తుందా? పెన్షన్ గ్యాస్ వచ్చింది కదా. గ్యాస్ వచ్చి సిలిండర్ వచ్చింది. గ్యాస్ రెండు వస్తాయి. ప్రయాణం పిల్లలు చదువుకునే పిల్లలు అయితే లేరు. నీళ్ళు బాగున్నా? పథకాలు ఏమొస్తాయి? పెన్షన్ వస్తుంది ప్రజలకు. ఇప్పుడు పెన్షన్ రాలా? 60 రాలేదు. చదువుకుంటే పిల్లలు ఉన్నారా? మా వాళ్ళు ఒక పాప పడిందా? 13,000 పడింది. ఎవరు ఇస్తున్నారమ్మా? మళ్ళా బేస్తారంటలే. వచ్చిన తర్వాత హ్యాపీనా? ప్రభుత్వం బాగానే ఉంది. ఇంట్లో ఎవరన్నా పెద్దోళ్ళు లేరు? పింఛన్ ఎవరికి వస్తుంది? ఈసారి నోట్ చేసుకునేప్పుడు పెట్టించండి. అప్లై చేయండి. సచివాలయంలో అప్లై చేయండి. ఇప్పుడే అప్లై చేయండి. మళ్ళా వెళ్తారా? ఇక్కడే ఉంటారు కదా. మరి ఆధార్ కార్డు అయింది మార్చుకోండి. కొమరంలో వస్తానే తల్లి వందన మాత్రం వస్తాను. స్కూల్ ఇక్కడే అది కూడా మార్చుకోండి. మా రేషన్ కార్డు, ఆధార్ కార్డు. సిలిండర్ మా గ్యాస్ సిలిండర్ లేవా మీకు? ఏమా మీ పేరు? సచివాలయంలో పోయి అప్లై చేయించండి. అప్లై చేస్తే గ్యాస్ సిలిండర్ ఏదైనా వస్తే ఎలిజిబిలిటీ వస్తుంది. చికెన్ రాలేదు. పెట్టారా? అప్లై చేశారు కదా. ఎంత పడింది? ఒకటి 13,000 పడింది. ఓకేనా? సబ్సిడీ సిలిండర్ వస్తాను. గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చారు. సంతోషం. మాకు కావాల్సిన అటువంటి బియ్యం కూడా బాగున్నాయి కదా. బియ్యం కూడా బాగున్నాయి. 4,000. అప్పుడు 3,000 వస్తాయి. ఇప్పుడు 4,000 ఒకటేసారి ఇచ్చారు. పిల్లలు చిన్న పిల్లలు తల్లికి ఇంతమంది ఉన్నారు. తల్లికి వందనం పల్లెదా?
సౌండ్ పెంచండి. సౌండ్ ఎంతమంది ఉంటే అంతమంది పడ్డారమ్మా పిల్లలకు, ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కరికి ఇస్తున్నారు. ఒకటి వచ్చింది ఇప్పుడు బస్సులో కూడా ఆగస్టు ఫ్రీ మీకు. ఏమైనా ప్రభుత్వ సౌకర్యాలు అన్ని వస్తాయా లేదా అని కనుక్కోమని చంద్రబాబు నాయుడు మమ్మల్ని పంపినాడు. ఏంటంటే లోపాలంటే చెప్పండి. లోపాలంటే చెప్పండి. ఇప్పుడు బియ్యం కూడా బాగున్నాయమ్మా. చోట వచ్చేసి ముందు బియ్యం ఇప్పుడు రేషన్ బియ్యం మార్చాం. సన్న బియ్యం ఇచ్చేది ఇప్పుడు ఏం తల్లి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మీరు బిడ్డలు కాడ పోవచ్చు, కొడుకులు కాడ పోవచ్చు, కూతురు కాడ పోవచ్చు. ఏమ్మా కానీ వాళ్ళ 4 వీలర్ వెహికల్ ఉంది, కట్ అయిపోయింది. 4 వీలర్ వెహికల్ ఉంది, ముందు కట్ అయింది. వాళ్ళ కొడుకు కొత్త కడాకు ఉండేది కాదమ్మా. నరేష్ గారు కొన్నాడు కదా, నరేష్ గారు కారు కొన్నాడు కదా కొత్తది. ముందు నింటారు కారు తెచ్చాక ఒకటే కార్డు ఇప్పుడు 3-4 ఏళ్ళు సార్ అది కుటుంబ సాధికార సర్వేలో కమెంట్ గా నింటే కొత్త కూడా పోతాయి సార్. అది సర్వే మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. తీసేసినాము. ఇప్పుడు కొత్త పింఛన్లు వస్తుంది మీకు తొందరలోనే. ఎప్పుడు కార్డు ఉంది కదా. అది ఉందని రాలే నీకు. అది మారి కొత్త ఇచ్చినప్పుడు వస్తాయి. సార్ నా అమ్మాయి సంధ్యారాణి, భర్తలో సంధ్యారాణి ఎఫ్ అంటే 100% ఎఫ్ మాట్లాడలేదు. 2000 ఇప్పుడు వస్తుంది. సంతోషం. గవర్నమెంట్ లో 3000 ఉండేది, అట్నే అలాగే ఉండేది. 6000 ఎవరు చేసింది? ఎవరు చేసింది? ఇప్పుడు 6000 చంద్రబాబు పాపకు పిల్లలు లేరు. పెళ్ళి అయింది, ప్రెగ్నెన్సీ 5వ నెల. ఓకే ఓకే. అక్కడ ఇచ్చాను. గుంటూరుకి ఇచ్చారా? ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను అమ్మాయితో వచ్చేసి అమ్మాయి కోడలు. సంతోషం. మీకేం పెన్షన్? ఏం చెప్తుంది? చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ పెన్షన్ మీటింగ్ అప్పుడే సీనప్పుడు యాక్సిడెంట్లో వచ్చా లింగాపురం కాదు నాకు యాక్సిడెంట్ అయింది. స్పాట్లో మా భార్య చనిపోయింది. వచ్చేసి మా పుట్ట అమ్మాయి సార్ వాళ్ళంతా వచ్చేసి చెన్నైకి పంపించేసింది. ఇప్పుడు అమ్మాయి ఏముంటుందంటే నేను వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఇంట్లో పైన మిషన్. మా నాయనకు పింఛన్ వచ్చేది లేదా, ఇప్పుడు కష్టపడి చేస్తాను. అది నేను చూసుకుంటాం మా మార్చి. అది మాకు అప్లై చేసుకుని ఎంత వయసు ఎంత? నాకు వచ్చేసి 48 సార్. హ్యాండిక్యాప్ దాని గురించి ఏమొద్దులే అమ్మా. అమ్మాయి నాకేం అవసరం లేదు. నా సొంత ప్లాట్లన్నీ అంతా హంగామా వచ్చింటే ఆడికి మనం నమస్తే. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పథకాలు సరిగ్గా ప్రజలకు అందుతున్నాయా లేదా, తొలి అడుగు పూర్తయింది. తొలి అడుగు పూర్తయిన తర్వాత ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, కొంత సమీక్ష చేసుకోవడానికి మళ్ళీ జనం లేకమని చెప్పి చంద్రబాబు ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమైన మేమందరం ఇంటింటికి వచ్చి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయో ఏం కదా అని విచారించుకునే దానికోసం వచ్చాము. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎందుకంటే అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. పెన్షన్స్ 3000 రూపాయల నుంచి 4000 రూపాయలకు వచ్చింది. దీపం పథకం సిలిండర్లు వస్తూ ఉన్నాయి. రేపు ఆగస్టు నుంచి ఉచిత బస్సు వస్తుంది. ప్లస్ రైతులకు రైతు భరోసా కూడా అందుతున్నది. కాబట్టి వీటన్నిటి తల్లికి వందనం పిల్లలకు పెన్షన్స్ అందుతున్నాయి. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు వస్తున్నాయి. ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా అందరూ మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగాలని వారు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి వీలైన కాడికి ఇంకా అక్కడక్కడ లోపాలుంటే మేము ఇంటింటి దగ్గరికి కనుక్కున్నప్పుడు ఈ పథకాలు ఎక్కడెక్కడ ఎవరికైనా లోపాలుండి ఎవరికైనా అందుబాటులో రానివ్వలోపు ఉంటే అవి కూడా మేము నోట్ చేసుకొని వచ్చే మళ్ళీ అంటే కొంతమందికి కార్డులు లేవని చెప్పి రకరకాల కారణాలతో ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి ఆ పెన్షన్స్ వచ్చేదానికి కానీ ఆ పథకాలు అందేదానికి చేరువయ్యేదానికి మేము మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.